మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, ఉప్పు రుచికి తగినంత. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు సగ్గుబియ్యంలో కొద్దిగా నీళ్లు పోసి 2-3 సార్లు కడుగుదాం. ఇలా కడిగి నీళ్లు వంచేసి దీనిలో కొద్దిగా నీళ్లు పోసి నానబెడదాం. ఇలా ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు సగ్గుబియ్యానికి 6 కప్పులు వాటర్ వేసి మరిగించుకుందాం. ఇవి ఇలా బాగా తెరలాలి. నీళ్లు బాగా కాగిన తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పు, ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. ఇవి మాటికి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఇలా 10 నుంచి 20 నిమిషాలు ఉడికించుకుంటే సగ్గుబియ్యం మెత్తగా ఉడకాలి. ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానిలో చల్లారిన సగ్గుబియ్యం మిశ్రమాన్ని వడియాల్లా వేసుకుందాం. ఇవి ఒక రోజంతా ఎండలో ఎండబెట్టాలి. ఇలా ఎండిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఇలా ఒకవైపు ఎండిన సగ్గుబియ్యం వడియాల్ని రెండో వైపు కూడా ఇలా తీసి అటు కూడా బాగా డ్రై అయ్యేంత వరకు ఎండబెట్టుకుందాం. ఇవి అలా ఎండి రెడీ అయిన సగ్గుబియ్యం వడియాలు. వీటిని మనం ఒక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని దానిలో ఇలా ఎండి రెడీ అయిన సగ్గుబియ్యం వడియాలను వేయించుకొని చారు, పప్పుచారు, రసం వీటితో పాటు తినడానికి బాగుంటాయి. ఎండిన సగ్గుబియ్యం వడియాలను వేయించుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో సగ్గుబియ్యం వడియాలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.